ఈరోజు నేను ఊరగాయతోని అన్నం తాలింపు చూపిస్తాను. మేము నిజామాబాద్లో ఇది ఇట్లా ఎక్కువ చేసుకుంటాము. ఇది ఏ విధంగా చేయను చూపిస్తాను. స్టవ్ వెలిగించాలి. వెలిగించిన తర్వాత కొంచెం నూనె ఆయిల్ పోయాలి. ఆయిల్ పోసినాక ఊరగాయ అన్నాక ఏమేమి కదా ఊరగాయ పడుతుంది, పల్లీలు, తాలింపుకేమో ఇది జీలకర్ర, ఇది ఆవాలు, కరివేపాకు. ఏం లేదు, ఈజీగా అవుతుందండి. ఎప్పుడన్నా అన్నం చల్లన్నం మిగిలినా చేసినా అదేం చేయాలో అర్థం కాదు. ఈ విధంగా ఊరగాయ అన్నం అని మేము చేస్తాం అన్నట్టు. ఏ విధంగా చేయాలంటే కొంచెం ఇలా ఆవాలు కొన్ని వేయాలి. ఆవాలు వేసిన తర్వాత జీలకర్ర వేయాలి. ఇప్పుడు కరివేపాకు వేస్తాం. కరివేపాకు వేసినాక ఇష్టం ఉన్న వాళ్ళు పల్లీలు వేసుకోవచ్చు, లేదంటే పల్లీలు వేసుకోకపోవచ్చు, అది ఇష్టము. కొన్ని నేను పల్లీలు వేస్తున్నాను. తర్వాత ఈ ఊరగాయను అన్నంకు కలిపి అప్పుడు ఈ పోపును అన్నంకు కలిపేస్తే ఊరగాయ అన్నం అవుతుందండి. ఎప్పుడన్నా కూరగాయలు లేనప్పుడు కానీ ఏదైనా లేనప్పుడు ఈ విధంగా ఊరగాయతో చేసుకోవచ్చు అండి అన్నము. ఈ విధంగా ఇంతేనండి, సింపుల్, ఏం లేదు ఇంట్లో. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత అప్పుడు ఇక ఊరగాయ అన్నం కలిపి ఇది తాలింపల్లో కలిపేస్తే అయిపోతుంది. ఇంతేనండి. నేను వేడి అన్నంతో చేస్తున్నా కాబట్టి ఇట్లా వేరుగా చిన్నగా పెట్టినాను ఇది తాలింపుది. లేదంటే మనం చల్లారమంటే ముందు తాలిపేసి దాంట్లోనే ఊరగాయ కలిపేసి అట్లా వేసేస్తే అయిపోతుందండి. అంతే, ఇంకేం లేదు. ఇంతేనండి, ఊరగాయ అన్నం రెడీ. ఊరగాయ అన్నం రెడీ అయిపోయిందండి. ఇది బెల్లపు ఊరగాయతో చేసినానండి. ఊరగాయ అన్నం రెడీ.